అన్ని కేంద్ర సంస్థల్లో, అన్ని ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కూడా అట్లాగే ఉంటాయి బేసిక్గా. మీరు సెక్రటేరియట్కి వెళ్ళారనుకోండి, సెక్రటేరియట్లో ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం, కానీ అక్కడ ఊడ్చే పని, మంచినీటి సప్లై, క్యాంటీన్ ఇవన్నీ ప్రైవేటే. అంటే నిర్వహణ ప్రైవేట్కి ఇవ్వడం. ఆ వంకతో ఒరిజినల్ వాటిని నాశనం చేయకూడదు. ఒకటేంటంటే, ఒకప్పుడు మీరు చదివినా, నేను చదివినా, మీరు హాస్పిటల్కి వెళ్ళినా, నేను హాస్పిటల్కి వెళ్ళినా, మన చిన్నప్పుడు ఉన్నాయి గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ కాలేజీలే మ్యాక్సిమం. ఆ తర్వాత ఎయిడెడ్, అంటే గవర్నమెంట్ టీచర్లకి జీతాలు వాళ్ళు ఇస్తారు, స్టాఫ్కి జీతాలు వాళ్ళు ఇస్తారు. ఒక ట్రస్ట్ పేరుతో కాలేజీ నడుస్తుంది, ట్రస్ట్ పేరుతో స్కూల్ నడుస్తుంది. ఈ ట్రస్టులో ఆ ఏరియాలో ఉన్నటువంటి ధనవంతులు, లేకపోతే ఉదార హృదయులైనటువంటి పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు మెయింటెనెన్స్ చూసుకుంటారు. నడిపించేది ఇదే. జీతాలు మాత్రం వాళ్ళ సిబ్బంది జీతాలని గవర్నమెంట్ ఇస్తారు. కొన్ని పోస్టులు, క్లర్క్ పోస్టులో, ఊడ్చే పోస్టులో, తుడిచే పోస్టులో, ఇట్లాంటిది గవర్నమెంట్ ఏమైతే ఇవ్వదో అది వీళ్ళందరూ డబ్బులు వేసుకుని పెట్టేవాళ్ళు. ఇది ఎయిడెడ్ సిస్టమ్. అంతవరకు మనం చదువుకున్నవన్నీ అట్లాంటి వాటిలోనే. తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు గారు వచ్చి తీసుకొచ్చినటువంటిది, ప్రైవేట్ వాళ్ళని అనుమతిస్తే తప్పేంటి అంటూ బిగిన్ చేసినటువంటి ప్రైవేట్ ఎడ్యుకేషన్ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇవాళ మన కర్మ ఏంటంటే, మన పిల్లల్ని ఓ పక్కన తిట్టుకుంటూనే ప్రైవేట్ ఎడ్యుకేషన్కే పంపించాలి. ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద ఒక విషయాన్ని నింపింది. ఇప్పుడు దానికి ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ వంత పాడారు, వత్తాసు పలికారు. ఫలితంగా మనకి ఇప్పుడు ప్రైవేట్ ఎడ్యుకేషన్ తప్ప ప్రభుత్వ ఎడ్యుకేషన్ లేదు. అది ఉంటది నామకే వాస్తే. దాంట్లో చదవడం అంటే అసమర్థుల క్షేత్రం. ఒకప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివేటటువంటి వాడికి ప్రైవేట్ దాంట్లో చదవడం అంటే అక్కడ సీటు దక్కించుకోలేకపోయిన సన్నాసి మాత్రం అక్కడికి వెళ్తాడనే లెక్క ఉండేది. ఇప్పుడేమో ప్రభుత్వ పాఠశాలలోనూ, ప్రభుత్వ కాలేజీలో చదువుతున్నారంటే అసమర్థుడు లేకపోతే పేదవాళ్ళు మాత్రమే చదువుతారనే స్టేజ్కి తీసుకొచ్చారు. ఇక్కడ ఈ తెలా పాపం తలా పిడికిడు ఈ 25 ఏళ్లలో మన తరంలో మన కళ్ళెదురుకుండా నాశనం అయిపోయిన వ్యవస్థ. ఇవాళ ఎంత చదివినా, ఇది ఎంత పెద్ద పెద్ద చదువులు చదివి అప్పులు పాలయ్యి అవసరమైతే సంపాదించేది మొత్తం తీసుకెళ్లి విద్యా వ్యవస్థకి, వైద్యానికి తగలేస్తున్నాం పిల్లల కోసం. ఇంత చేస్తే మళ్ళీ మరొక నెక్స్ట్ దాన్ని ఏమంటారు, ఎడ్యుకేటెడ్ కూలీలను తయారు చేస్తున్నాం. ఇప్పుడు పీపీపీ అనేటువంటిది మరింత వినాశనం అన్నమాట. ఇక్కడ ప్రభుత్వం తన బాధ్యతను వదిలేస్తుంది, కాడి వదిలేస్తుంది. నా వల్ల కాదు ఉద్యోగులు మెయింటైన్ చేయడం, పని చేయించడం నా వల్ల కాదు, నిర్వహించడం నా వల్ల కాదు అని వదిలేసుకుంటోంది. చేత కాదని చెప్పుకుంటోంది. గవర్నమెంట్ హాస్పిటల్ అనేటటువంటిది పీపీపీ కింద ఇవ్వడం అంటే నేను ఒకటి ఒప్పుకుంటా. పీపీపీ అంటే గవర్నమెంట్ మెడికల్ కళాశాల అనేది ప్రభుత్వం నేరుగా ఇస్తే ఒక ఆస్పెక్ట్, అంటే అవతలోడే డబ్బులు పెట్టి కట్టుకుంటాను, కట్టిస్తాను నేను అన్నవాడికి పీపీపీకి ఇచ్చారనుకోండి, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. పర్మిషన్ తీసుకుంటాడు వాడే కట్టించుకుంటాడు, లైక్ ప్రైవేట్ కాలేజీ. కానీ ఇక్కడ ప్రైవేట్ కాలేజీలు కాదు, ప్రైవేట్ ఆసుపత్రులు కాదు,